హలో గైస్, వెల్కమ్ టు ఆకృతి కలెక్షన్. సో ఈరోజు పట్టు అయితే తీసుకొచ్చాము, మీకు చూపిస్తాను. ఆఫర్ కింద నడుస్తుంది. ఫస్ట్ వచ్చి రామర్ బ్లూ విత్ రెడ్ బార్డర్ అనమాట. సో ఫస్ట్ చూపిస్తున్నదే మీకు పళ్ళు, అండ్ దాని తర్వాత ప్లెయిన్గా వచ్చేది మనకి బ్లౌజ్ వస్తుంది. సో సింపుల్ వర్క్ చేసుకుంటే చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది. చూడు ఎంత షైనింగ్ ఉందో. సో ప్యూర్ జరీ ఫినిష్ అనమాట. ఈ శారీ పర్ఫెక్ట్ ఫర్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్. సో మీరు ఏదైనా సింపుల్ గోల్డ్ జ్యువెలరీతో పేర్ చేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది అనమాట, దీని రిచ్ టెక్స్చర్. సో ద సెకండ్ వచ్చి మనకి గ్రీన్ విత్ మెరూన్ బార్డర్ అండ్ పళ్ళు. సో టోటల్ అండ్ లైట్ వెయిట్ అయినా లుక్ మాత్రం సూపర్ గ్రాండ్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఐడల్ ఫర్ ఈవినింగ్ అకేషన్స్ అండ్ రిసెప్షన్స్. సో చాలా బాగుంటుంది. చూసారా, ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. ఈ డిజైన్ ఉన్నది మనకి పళ్ళు. సో చాలా హెవీగా ఎలిగెంట్గా చూపిస్తుంది అనమాట. కట్టుకుంటే మాత్రము చాలా సింపుల్గాను ఉంటుంది, అలానే గ్రాండ్గాను అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీకి. మొత్తం జెరీ వేవింగ్ శారీస్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి దీంట్లోనే ఇంకొక కలెక్షన్ వచ్చి విత్ మెరూన్, మనకి బాడీ అంతా కూడా మనకి వైట్ జెరీ అండ్ బిస్కెట్ కలర్ లాగా వస్తుంది అనమాట. మెరూన్ బార్డర్, పళ్ళు, బ్లౌజ్ అంతా కూడా. సో బట్ ఆఫ్ వైట్ లాగా అనమాట, ఆఫ్ వైట్ విత్ జెరీ వేవింగ్. సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ మాత్రం. టోటల్ హ్యాండ్ ఓవెన్తో డిజైన్ ఉంటుంది. కాంట్రాస్ట్ పళ్ళు విత్ మెరూన్ లాగా, బట్ డబుల్ షైనింగ్ ఉంటుంది. దాని బ్లౌజ్ చూసారా, డబుల్ షైనింగ్ కనిపిస్తుంది బార్డర్. అండ్ ఇఫ్ యూ సీ పళ్ళు ఆల్సో it's a double shining only. So this looks absolutely divine when you're draped with the traditional jewelry. So ఇలాంటి శారీ మనం కట్టామంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట, మనమే హైలైట్ అవుతుంది. అది ఈ శారీ గురించి. సో నార్మల్గా మనకి ఫేవరెట్ కలర్ ఎక్కువగా ఆఫ్ వైట్ విత్ మెరూన్ ఎక్కువగా మనము పెళ్ళిళ్ళ సీజన్లో చూస్తుంటాం. సో ఇప్పుడు అలాంటివి ఇలాంటి కాంట్రాస్ట్గా శారీస్ అన్నీ ఇలాంటివి వచ్చాయన్నమాట. నెక్స్ట్ రెడ్ విత్ ఆఫ్ వైట్. సో ఇది వచ్చి ఫుల్ హ్యాండ్ వర్వెన్ డిజైన్ అనమాట, విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్. సో రెడ్తో వచ్చి ఉంటుంది. సో ఆ జెరీ వేవింగ్ చూసారా, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఎవరైతే హూ లైక్స్ డిఫరెంట్ కలర్ విత్ డిఫరెంట్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు, వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. లైట్ వెయిట్, కంఫర్టబుల్ అండ్ రిచ్ ఇన్ టెక్స్చర్. సో ఆఫీస్ ఫంక్షన్స్ నుంచి ఫ్యామిలీ అకేషన్స్ వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ శారీ. లైట్ వెయిట్, సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు సేమ్ ముందు చూపించిన దాంట్లోనే ఇది వచ్చి లైట్ బ్లూ, నాట్ రామర్ బ్లూ. ఇది వచ్చి లైట్ బ్లూ విత్ కొంచెం బ్లాక్ అండ్ మెరూన్ మిక్స్ అయిన బార్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట. ఇది బాగుంటుంది మనకి. సేమ్ కలెక్షన్స్లోనే ఇది కూడా. సో ఎలాంటి అకేషన్స్కైనా మనకి ఇది చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది అనమాట. సాఫ్ట్ టోన్స్లో రాయల్ ఫీల్ అనేది మనకి కనిపిస్తుంది ఈ శారీస్లో అంతా. మీరు చూసారంటే బాగుంటుంది దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక రేడియం కలర్ అనమాట. సో అంటే ఎల్లో అనొచ్చు, లేదా రేడియం కలర్ అనొచ్చు. సో దీంట్లో మనకి సేమ్ బ్లూ పళ్ళు అండ్ బార్డర్ వచ్చి ఉంటుంది, బట్ ఎక్కువ బ్లూ కనిపించదు. సో ఇలా డబుల్ షేడ్, డబుల్ షైనింగ్ అనేది కనిపిస్తుంది. సో లైక్ కాంట్రాస్ట్ ఎవరైతే ఇష్టపడతారో, సో అలాంటి వాళ్ళకి కొంచెం యూనిక్ అండ్ ఐ క్యాచింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సింపుల్ బ్లౌజ్తో పేర్ చేసిన మొత్తం మోడర్న్ టచ్ వస్తుంది. లేదు మీరు ఏమైనా డిజైన్ చేయించుకోవాలంటే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అనదర్ సారీ, టిష్యూ పట్టు. సో ఎక్సలెంట్గా ఉంటుంది ఇది, కానీ మనము వేర్ చేసామంటే. సో ఈ కలర్ కాంబినేషన్ మనకి నార్మల్గా బయట చాలా తక్కువ దొరుకుతుంది. బ్లూ విత్ లైట్ పింక్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ అనదర్ టిష్యూ పట్టు. సో దీనికి ఫ్లోరల్ డిజైన్ వచ్చేలాగా ఇచ్చారనమాట. సో ఇది పళ్ళు మనకి గ్రాండ్గా ఉంటుంది, దీని లుక్ అండ్ హైలైట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ది బ్లౌజ్. సో బ్లౌజ్కి మనం పర్టికులర్గా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కావాలంటే చిన్న స్టోన్స్ పెట్టుకున్నా సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళే మనకి ఫుల్ బెనారస్ ఆర్ జకర్డ్ బ్లౌజ్ లాగా ఇచ్చేసారనమాట. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. టిష్యూ పట్టు మనకి కట్టినట్టు ఉండదు, అంటే డే అంతా మనం వేర్ చేసుకోవచ్చు. సో అంత లైట్ వెయిట్ అండ్ సూపర్ శారీ ఇది. చాలా బాగుంటుంది. మొత్తం ఫ్లోరల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్తో డిజైన్ అయిందనమాట. సో ఈచ్ పీస్ రిప్రజెంట్స్ మన తెలుగు ఒక కల్చర్, టేస్ట్ అనేది ఉంటుంది ఇలాంటి శారీస్లో. అంత కానీ కట్టామంటే అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సేమ్ మీకు ఇంతకుముందు టిష్యూ పట్టులో చూపించాను కదా, సేమ్ అందులోని ఇదొక కలర్ కాంబినేషన్. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా అనమాట. సో పింక్ బార్డర్ వచ్చింది పైన, చూసారంటే మీరు ఒక లైట్ పీచ్ కలర్.
సో ఇలాంటి కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది, మనకి పళ్ళు అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ గ్రాండ్ పళ్ళు. సో ఇది కానీ కట్టుకొని సింపుల్ గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేసామంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ ఎక్కడ మనకి అంత ఈజీగా దొరకదు, అండ్ ఇక్కడ మాత్రమే అవైలబుల్ అవుతుంది. సో ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఇవి మాత్రము. సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి ఇది అనదర్ మెటీరియల్ సిల్క్, పట్టు సిల్క్ అనమాట. సో విత్ బెంటెక్స్ బార్డర్. సో విత్ బెంటెక్స్ బార్డర్ అండ్ ఫుల్ శారీ మొత్తం విత్ జెరీ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు విత్ కాంట్రాస్ట్ పళ్ళు. సో ఇది బ్లూకి మనకి లైట్ పింక్ లాగా ఇచ్చారనమాట. సో మొత్తం ఫుల్ జెరీ వేవ్స్ ఇచ్చారు. సో ఈ శారీస్ కూడా మనకి ఎక్స్క్లూజివ్గా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, చిన్న చిన్న రిసెప్షన్స్కి, సో సింపుల్ గోల్డ్ జ్యువెలరీతో పేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. దాంట్లోనే ఇంకొక కాంబినేషన్ అనమాట ఇది. సో అంటే ఆపోజిట్గా వచ్చింది. ఇది బ్లూ బార్డర్ వచ్చి మనకి పింక్ బాడీ అంతా వస్తుంది అనమాట. బట్ ఇది బెంటెక్స్ బార్డర్ కాదు, ఓన్లీ సింగిల్ బార్డర్ విత్ జెరీ. సో ప్రతి దానికి కూడా మనకు జెరీ వేవింగ్ అనేది ఉంటుంది కంపల్సరీగా. సో ఇవన్నీ కూడా మనకి ధర్మవరం పట్టు, ఇలాంటి అన్ని చోట్ల పట్టు కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఆకృతిలోనే దొరుకుతాయి. సో మీకు వీటిల్లో ఏవైనా మీకు నచ్చితే మీరు పిక్ తీసుకొని మాకు పంపించండి. వాట్సాప్ నెంబర్ ఇక్కడ టెక్స్ట్ చేసి ఉంటాము.